హిందీ పేపర్లో కామన్ గా వచ్చినటువంటి వార్త ఏదైనా ఉందంటే అది మల్లోజుల వార్త. మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఏదైతుందో అది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసేలా చేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆపరేషన్ కగార్తోనే కంగారు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి మల్లోజుల లొంగుబాటు కూడా ఇది ఒక వారికి ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో ఉన్న నాయకుడు 60 మందితో కలిసి మహారాష్ట్రలో పోలీసుల చెంతకు. ఈ నెల 16న ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర. మావోయిస్టు పార్టీ అగ్రనేత దాదాపు 2వ స్థానంలో చిలామణి అవుతున్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు.